తెలుగు కుర్రాడు అగ్నిపర్వతాలను అధిరోహించడంలో ప్రపంచ రికార్డు సృష్టించాడు. 91 రోజుల్లో 7 అగ్నిపర్వత శిఖరాలను అధిరోహించి ప్రపంచంలోనే అత్యంత వ్యక్తిగా చరిత్ర నెలకొల్పాడు. 7 అగ్నిపర్వత శిఖరాలు 7 శిఖరాలను పూర్తి చేసి ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ పర్సన్గా నిలిచాడు. ఈ 2 రకాల శిఖరాలు అధిరోహించడం ప్రపంచంలో పర్వతారోహకులకు అత్యంత ప్రతిష్టాత్మకమైన అచీవ్మెంట్గా చెప్పుకోవచ్చు. విశాఖకు చెందిన భూపతిరాజు అన్మేష్ వర్మ అద్భుతాలు చేస్తున్నాడు. మార్షల్ ఆర్ట్స్ లో ప్రపంచ ఛాంపియన్ అయిన అతడు పర్వతారోహణలోనూ కొత్త రికార్డులు లెక్కిస్తూ ముందుకు సాగుతున్నాడు. తాజాగా ఒక గొప్ప చారిత్రాత్మక ఘనత సాధించాడు భూపతిరాజు అన్మేష్ వర్మ. I'm at the top of Oceania, Australia, at Mount Carsten's Pyramid, Punkanjaya. So happy to finish my 7 summits with both Kosciuszko and thank you very much everyone who supported me. Thank you all. Jai Bharat. ప్రఖ్యాత 7 వాల్కానిక్ సమ్మిట్స్ అధిరోహణ చేసి కొత్త ప్రపంచ రికార్డులను సృష్టించారు. అతి చిన్న వయసులో అతి తక్కువ సమయంలో 7 వాల్కానిక్ సమ్మిట్ ఛాలెంజ్ పూర్తి చేసిన వ్యక్తిగా తన పేరును చరిత్రలో లెక్కించుకున్నాడు. కేవలం 91 రోజుల్లోనే ఈ సమ్మిట్స్ ను పూర్తి చేసి ఇంతకు ముందు ఉన్న 183 రోజుల రికార్డును అన్మేష్ వర్మ బ్రేక్ చేశాడు. అంతకు ముందే 7 సమ్మిట్స్ కంప్లీట్ చేశాడు. దీంతో 7 వాల్కానిక్ సమ్మిట్స్ అండ్ 7 సమ్మిట్స్ రెండింటినీ అత్యంత వేగంగా పూర్తి చేసిన వ్యక్తిగా, అలాగే 2 అత్యంత కష్టమైన మౌంటైనీరింగ్ ఛాలెంజ్లను అత్యంత తక్కువ సమయంలో పూర్తి చేసిన రికార్డ్ భూపతిరాజు అన్మేష్ వర్మ పేరుపై నమోదైంది. ఈ ఘనతకు గాను త్వరలో ఆయన గిన్నిస్ బుక్ అందుకునే అవకాశం ఉంది. అచంచల సంకల్పంతో విజయాల శిఖరాలను అధిరోహించిన అన్మేష్ వర్మ ఈ అసాధారణ సాహసాలతో మౌంటైనీరింగ్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ఎన్నో కఠిన పరిస్థితులను ఎదుర్కొంటూ అన్మేష్ వర్మ తన అంకిత భావం సంకల్పంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకున్నాడు. వీటితో పాటు అన్మేష్ వర్మ దక్షిణ ధృవానికి స్కీయింగ్ చేసి ఈ వచ్చే ఏప్రిల్లో ఉత్తర ధృవానికి యాత్రకు రెడీ అవుతున్నాడు. అచంచల ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న ఈ తెలుగు కుర్రాడికి మనం కూడా ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం.